నిన్న సాయంత్రం 6:52కి రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక భయానకరమైన బ్లాస్ట్ జరిగింది. ఇదే రెడ్ ఫోర్ట్ కార్ బ్లాస్ట్. కానీ నిన్న సాయంత్రం ఏం జరిగింది? మరి దీనికి పుల్వామాతో ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. నిన్న సాయంత్రం పీక్ సమయంలో మెట్రో గేట్ దగ్గర జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక I-20 కార్ స్లోగా సిగ్నల్ దగ్గరికి వచ్చింది. అది ఆపగానే పెద్ద బ్లాస్ట్ సౌండ్ వినిపించింది. ఇది కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించింది. పక్కనున్న కార్లు కూడా కాలిపోయాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా గారు చెప్పారు, కార్ సిగ్నల్ దగ్గర ఆగిన వెంటనే బ్లాస్ట్ జరిగింది. ఇది ఒక హై ఇంటెన్సిటీ ఐఈడీ అనే అనుమానం ఉంది. ఇది జరగగానే ఆ ఏరియాని వెంటనే సీల్ చేశారు. ఫోరెన్సిక్ టీమ్, స్పెషల్ సెల్, ఎన్ఐఏ, ఐబీ అందరూ స్థలానికి వచ్చారు. ఇది కేవలం అపఘాతం కాదు, ఇది ఒక ప్లాన్డ్ అటాక్. ఈ కార్ నంబర్ ప్లేట్ వచ్చి HR-26. ఇది ఒక హర్యానా నంబర్. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుండగా ఆశ్చర్యంగా మారింది. ఈ కారు చాలా మంది చేతులు మారింది. చాలాసార్లు దీన్ని ఒకరి నుంచి ఇంకొకరికి అమ్మారు. ఢిల్లీ నుంచి ఫరీదాబాద్, అక్కడి నుంచి పుల్వామా వరకు. దీని లాస్ట్ ఓనర్ వచ్చి జమ్మూ కాశ్మీర్ పుల్వామాకి చెందిన ఒక డాక్టర్. పుల్వామా అనే పేరు 2019 భయంకరమైన అటాక్ని జ్ఞాపకం చేస్తుంది. కార్ యూస్ చేసుకునే ఐఈడీని బ్లాస్ట్ చేసే తంత్రం. ఇది జైషే మొహమ్మద్ ఒక శైలి. పుల్వామా అటాక్ని కూడా ఇలాగే చేశారు. ఢిల్లీ, పుల్వామా, ఫరీదాబాద్. మొదలు కారు సల్మాన్ అనే ఢిల్లీ నివాసి దగ్గర ఉండింది. తర్వాత తారిక్ అనే పుల్వామా వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. సెప్టెంబర్ 20th అదే కార్ ఫరీదాబాద్లో చలాన్ అయింది. వారం ముందే ఫరీదాబాద్ పోలీసులు కొన్ని గన్స్, 12 సర్క్యూట్స్ మరియు టైమర్స్ని సీజ్ చేశారు. ఇదే టైప్ ఐఈడీ ఈ కార్లో కూడా ఉన్నదా అనే అనుమానం వ్యక్తమైంది. నిన్న రాత్రి UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 16 and 18 అడిలో కేసు రిజిస్టర్ అయింది. కానీ రెడ్ ఫోర్ట్ దగ్గరే ఎందుకు? అది కేవలం స్మారకం కాదు, స్వతంత్రం యొక్క చిహ్న. ప్రతి ఆగస్ట్ 15th అక్కడి నుంచి ప్రధానమంత్రి రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ అంటే అది దేశ ఆత్మపై దాడి చేసినట్టే. వాళ్ళు దేశం మీదే కాదు, మనుషుల మీద కూడా కొడతారు. అక్టోబర్ అంత్యంలోనే ఇంటెలిజెన్స్ వార్నింగ్ ఇచ్చింది. NCR ఉత్తరప్రదేశ్లో వెహికల్ బాంబ్ అటాక్ జరిగే సాధ్యం ఉంది అని. కానీ ఎవరూ అనుకోలేదు అది రెడ్ ఫోర్ట్ దగ్గరే జరుగుతుందని. ఇది ఒక్కరి ప్లానా లేదా అంతర్రాష్ట్రీయ టెర్రర్ జాలం భాగమా? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇన్వెస్టిగేషనే చెప్తోంది. ఇండియా పైన వాళ్ళు ఇంకా దాడి ఆపలేదు, కేవలం రూపం మారుస్తున్నారంతే. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కేవలం అటాక్ కాదు, ఇది ఒక హెచ్చరిక. మనం ఇప్పుడు హెచ్చరికతోనే ఉండాలి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.